సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ముంబై నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ముంబై వచ్చి లోకల్ ట్రైన్ ఎక్కకపోతే బొక్క, అది మాత్రం చెప్పగలను. ఈ ముంబై వచ్చినప్పుడు లోకల్ ట్రైన్ మాత్రం పక్క నేను ఎక్కేసాను, మీరు కూడా ఎక్కేసేయండి. ఎక్కితే చలి గట్టిగానే ఉంది, దీనివల్ల చక్కగా చాయ్ కూడా తాగాల్సి వస్తుంది. సో మనకి ఈ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి కళ్యాణ్, దాని తర్వాత లోనావాలా, తర్వాత పూణే, దాని తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి సోలాపూర్. ప్రెసెంట్ అయితే కళ్యాణ్ దగ్గరలో అయితే ఉన్నాం. సో కళ్యాణ్ తర్వాత నుంచి లొకేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇప్పుడే కళ్యాణ్ అయితే దాటేస్తాం. సో నెక్స్ట్ మనకి లోనావాలా స్టాప్. లొకేషన్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో మెయిన్ లొకేషన్స్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయండి, చూసారు కదా, మామూలుగా లేదు. అయితే కొన్కంతో కంపేర్ చేస్తే ఇక్కడ జలపాతాలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్కన్లో వాటర్ ఫాల్స్ తక్కువ, బట్ మొత్తం గ్రీనరీ. ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది రైల్వే స్టేషన్ అంటే నమ్ముతారు మీరు, ఇది ఒక రైల్వే స్టేషన్. అక్కడ జనాలు ఎక్కువ చూసారా. సో అయితే ఇవన్నీ అన్అఫీషియల్ అనమాట స్టాప్స్. యాక్చువల్గా వీటికి స్టాపులు లేవు, బట్ స్టాప్ ఇచ్చారు.
వానలో తడుచుకుంటా లోనావాలా దాకా అయితే వచ్చాం. వాన పిచ్చి పీక్స్ అనమాట, అసలు ఎక్కడ తగ్గట్లేదు వాన, భయంకరంగా ఉంది వాన. సో అలా మనం లోనావాలా క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం. ఫోటో సెషన్స్ జరుగుతుంది. గంట సేపు డిలే తర్వాత మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చాం. సో ఇది 10 గంటలకు రావాల్సింది, గంట సేపు డిలే. 11ంటికి అయితే పూణే వచ్చాం. సో ఇక్కడి నుంచి అంత డిలే. ఇక్కడి నుంచి జనరల్గా 3 అవర్స్లో మనం సోలాపూర్ అయితే వెళ్ళాలి. సో 2 o'clock చూపిస్తుంది. మరి ఎన్నింటికి వెళ్తామేమో తెలియదు. వెల్కమ్ టు పూణే జంక్షన్. ఇంతకీ నా సీట్ డీటెయిల్స్ చెప్పలేదు నేను మీకు ఇంతకీ, అసలు అది మర్చిపోయాను. నా సీటు S6లో 6th వచ్చింది అప్పరు. అదే చాలా ప్లస్ అయింది నాకు. డోర్ పక్కనే, బట్ చలి ఇట్లేదు. కింద ఉంటే కనుక అయిపోయేవాళ్ళ పాటి చలికి. అందరూ పడుకుని ఉన్నారు. మధ్యాహ్నం కదా, టైం 2-2:30 అవుతుంది. అందరూ పడుకుని ఉన్నారు. సో ఇది మన సీటు పైన డోర్ దగ్గరే. సో ప్రజెంట్ మనం సోలాపూర్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక 25-30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సోలాపూర్. మీరు ఇందాక చూసిన లొకేషన్లకి ఇప్పుడు చూసిన లొకేషన్లకి తేడా చూసారా? అసలు ఏమన్నా వాన ఉందా? అక్కడ మాత్రం కొట్టేసింది వాన. ఇక్కడికి వచ్చేసరికి అసలు వాన లేదు, ఏం లేదు, డ్రైగా ఉంది. ఇప్పటివరకు హాఫ్ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. ఇంకొక హాఫ్ అయితే ఉంది. 9 o'clockకి చల్లపల్లి అయితే రీచ్ అయిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. టైం ఎగ్జాక్ట్గా 3 గంటల 8 నిమిషాలు అయితే అయింది. యాక్చువల్గా ఇది 2ంటికి రావాల్సింది, గంట లేటు. 1 గంట రావాల్సింది, 2 గంటలు లేటు. స్లీపర్ కోచ్ జనరల్ క్లాస్ అయిపోయింది. ఫైనల్లీ కుడిపోయాడు, LTT గట్టి కుడిపోయాడు ఫైనల్లీ. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. సికింద్రాబాద్లో ఉన్నాం, ఇంకా చల్లపల్లి ఇంకా వెళ్ళే. ఈ ట్రైన్ నమ్మి బొక్క. సో లేట్ అయ్యిందని చెప్పి కవర్ చేస్తారనుకుంటే ఎక్కడెక్కడ లేట్ చేస్తూనే ఉన్నాడు, కవర్ అవ్వలేదు ఎక్కడ కూడా. ముందర మీకు టైం చూపించాలి అర్జెంటుగా. టైం చూశారు కదా, 9ంటికి రావాల్సింది, 11:20కి వచ్చింది చల్లపల్లి. సో ఇది సంగతి. సో ఈ సగం జర్నీ కంప్లీట్ చేసాం. సో ఫుల్ ఎండ్ టు ఎండ్ అయితే కంప్లీట్ చేయలేదు ఈ ట్రైన్ జర్నీ. సో ఈ జర్నీ ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.